మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందామండి. చదవండి. ఇంకా చదవండి. ఆమేన్. ఆమేన్. చాలండి. ఇక్కడ మాటలు మరి జ్ఞాపకం చేసుకుంటాం. ఈ లేఖనాలు బట్టి చదువుతున్నాం. మ్యూట్లో అయ్యండి. ఇక్కడున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, లేఖనాలు బట్టి చదువుతున్న మాటలు బట్టి ఇక్కడ సంఘమును దేనికి పోలుస్తూ ఉన్నాడు అంటే ఒక స్త్రీకి పోలుస్తూ ఉన్నాడు. సంఘము ఏ విధముగా దేవునికి లోబడినట్లుగా అలాగే ఒక స్త్రీ తన యొక్క పురుషుడికి లోబడినట్లుగా, అంటే ఇక్కడ దేవుడు యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ఆ దేవుడు ఆ యొక్క సంఘమును ప్రేమించి ఆ సంఘమును ఎలాంటిదిగా చేయాలని ఉద్దేశించాడంటే అది కళంకమైనను ముడతైనను మత్సరమైనను అట్టిది ఏదైనాను దానికి కలగకుండా దానిని పవిత్రపరచాలని దేవుని యొక్క ఉద్దేశము. ఈ సంఘము అనగా ఒక స్త్రీగా పోలుస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక నూతన వధువుగా, ఆ యొక్క నూతన వరువుడుగా వస్తూ ఉన్నాడు. అయితే మనల్ని నూతన వధువుగా, సంఘము అంటే ఈ యొక్క నూతన వధువుగా సిద్ధపాటు కలిగి ఉన్న సంఘముగా మార్చబడాలి. అంటే ఈ యొక్క స్త్రీ ఏ విధమైన స్థితిలో తన యొక్క సొంత పురుషుడికి లోబడి ఉండవలెనో, అలాగే ఇక్కడ అంటున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు యొక్క సన్నిధిలో ఉన్న సంఘము దేవునికి లోబడి ఉండవలెను. ఎలాగ పురుషుడు తన యొక్క సొంత యొక్క స్త్రీని ఆ యొక్క ప్రేమతో పిలుస్తూ, ఆ యొక్క ప్రేమతో ఆ యొక్క స్థితిని బట్టి చూస్తూ ఉన్నాడు, దానిని ప్రేమించి ఎలా ప్రేమించాడో ప్రభువైన యేసుక్రీస్తు సంఘాన్ని కూడా ప్రేమించి, అంటే ఇక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ముందుగా క్రీస్తు గురించి మనం తెలుసుకుందాం. అంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించి ఎలా చూస్తున్నాడో ఒక పురుషుడు ఒక స్త్రీని అలాగ ప్రేమించాలంటున్నాడు. ఎందుకు అంటే ప్రభువైన యేసుక్రీస్తుకి ఈ యొక్క సంఘము శరీరముగా మార్చబడింది. మన యొక్క లేఖనాలలో జ్ఞాపకం చేసుకుంటే మొదట సృష్టించబడిన ఆదాము అవల యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఏ స్థితిలో ఉన్నవారు వాళ్ళు? ఒకే శరీరాన్ని కలిగిన వ్యక్తులే వాళ్ళు. ఒక ప్రత్యేకంగా ఆ యొక్క వ్యక్తికి నిద్రమత్తు కలగ చేసి ఆ యొక్క స్థితిని బట్టి తన యొక్క పక్కటెముకను తీసి ఆ యొక్క స్త్రీని తయారు చేశాడు. ఏదైనా మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి చాలా శ్రద్ధగా ఆలకిద్దాం, వీటిలో చాలా జాగ్రత్తగా సత్యాన్ని గ్రహిద్దాం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరముగా మార్చబడిన మన జీవితాలు, ఆ ప్రభువైన యేసుక్రీస్తుకి మన జీవితాలు ఏం చేయబడాలంటే విధేయతను చూపించాలి. ఆ యొక్క సొంత పురుషునికి ఈ యొక్క స్త్రీ ఎలా లోబడి ఉండవాలనో ప్రభువైన యేసుక్రీస్తుకి ఈ యొక్క సంఘము కూడా అదే విధేయతను కలిగి ఉండాలి.
ఎందుకు అంటే సంఘాన్ని ప్రేమించాడు దేవుడు. అంటే ఒక వధువు, ఒక వరుడు ఏ విధంగా వధువును ప్రేమించినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని కూడా ప్రేమించి ఏం చేస్తున్నాడంటే దేనిలో కళంకమైనను, ముడతైనను, మచ్చరమైనను ఏది ఉండకుండా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, ఏమంటున్నాడంటే మిమ్మల్ని క్రీస్తు ఎదుట నేను సంపూర్ణంగా మిమ్మల్ని నిలబెట్టాలని ఒక ఆశ. ఎందుకు అంటే ఆ సంఘమునకు పవిత్రపరిచి పరిశుద్ధుడైన దేవునికి ఈ సంఘాన్ని అప్పగించాలి కనుక. ఈ సంఘాన్ని ఆ విధమైన స్థితిలోనికి తీసుకెళ్తేనే ఆ సంఘము ఆ యొక్క స్థితిని బట్టి అర్హతను పొందుకున్న అవయములుగా మార్చబడిన ఆ క్రీస్తునకు అవయమై ఉన్నది కనుక ఈ అవయం ఏమై ఉండాలంటే దేవునికి ఆ యొక్క రక్షణకరమైన స్థితిలో తన జీవితాన్ని కాపాడుకునే విధంగా ఉండే సంఘంగా మార్చబడాలి. ఇక్కడ అంటున్నాడు క్రీస్తు ఆ యొక్క సంరక్షకుడై ఉన్నాడు, క్రీస్తు రక్షించేవాడిగా ఉన్నాడు, క్రీస్తు కాపాడేవాడిగా ఉన్నాడు. ఇక్కడ అంటున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే సంఘాన్ని ఎలా పోలుస్తున్నాడు, సంఘమును ఎలా పోలుస్తున్నాడో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఒకటి సంఘాన్ని ఒక కుటుంబంగా పోలుస్తున్నాడు. సంఘము తమ యొక్క జీవితాలలో ఏ విధమైన స్థితిలో ఉండాలంటే మన యొక్క జీవితాలలో ప్రతి ఒక్కరము సమాధానకరమైన స్థితిలో నడిపించబడిన వారిగా మార్చబడాలి. అంటే ఆ యొక్క కుటుంబముగా ఈ సంఘము నడిపించబడాలి. ఒక ఆత్మ సంబంధముగా మన యొక్క కుటుంబాలను మనం కట్టుకుంటూ, అందుకే లేఖనాలు సెలవిస్తూ ఉంటాయి, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు. అంటే ఈ యొక్క సంఘములో మనం మన యొక్క జీవితాలలో ఏం చేయబడాలంటే ఒక కుటుంబంగా కట్టబడి ఉండాలి. ఒక కుటుంబంగా కట్టబడితే ఈ సంఘము ఆయన నిత్య పరలోక రాజ్యానికి మన యొక్క జీవితాలలో ఒక సిద్ధపాటును కలిగి ఉన్న స్థితిని బట్టి కనబడతా ఉంటాయి. అంటే మనం కుటుంబముగా కట్టబడాలంటే ఏం చేయాలి? కుటుంబంలో ఏముంటది అంటే కుటుంబంలో ప్రతి మనిషి తమ యొక్క జీవితాలలో ప్రతి మనిషి తమ యొక్క స్థితిని బట్టి వారందరూ కలిసి ఆనందంతో సంతోషముతో తమ యొక్క స్థితిని బట్టి నడిపించబడుతూ ఉంటారు. ఎవరికి ఏ బాధ వచ్చినా, ఎవరికి ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరూ తమ జీవితాలలో ఒకరినొకరు పంచుకుంటూ తమ యొక్క జీవితాలలో ఆ సమస్య నుంచి విడిపించబడడానికి వారు నడిపించబడతారు. ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటను బట్టి మన జీవితాలలో కూడా ఈ యొక్క కల్వరి మోక్షగా ఇక సంఘముగా మన జీవితాల్లో ఈ సంఘములో మనం ఒక కుటుంబం వారిగా మార్చబడ్డాం. ఒక కుటుంబంగా మన యొక్క జీవితాలు నడిపించబడుతున్నాయి. అయితే మన జీవితాలలో ఈ యొక్క ప్రత్యేకమైన స్థితిలో మాట ఏమిటంటే మనం ఒక కుటుంబంగా కట్టబడుతున్న స్థితిలో మనకు కలిగిన సహోదరులకి ఏ బాధ కలుగుతుందో, ఏ యొక్క సహోదరులను మన జీవితాలలో ఆ సహోదరుల నిమిత్తం మనం ప్రార్థించే వారిగా ఉన్నాం. అటు ప్రార్థన మన జీవితాలలో ఉన్నది. అటు యొక్క స్థితిని బట్టి మన జీవితాలలో అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాల్సింది. ఎందుకంటే ప్రతి మనిషి తమ యొక్క జీవితాలలో ఆ యొక్క స్థితిని బట్టి నడిపించబడవలసిన వారై ఉన్నారు. అంటే ఒక కుటుంబంగా ఆత్మ సంబంధంగా కుటుంబంగా మనం కట్టబడేవారుగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒకటి ఈ సంఘము ఏం చేయబడాలంటే ఒక కుటుంబముగా కలిసిపోయే విధంగా మార్చబడాలి. ఒకరిని ఒకరు వారికి ఉన్న సమస్య నుంచి ఒకరికొకరు సంతోషంతో నడిపించబడే స్థితిలో నడిపించబడాలి. ఎందుకంటే లోకంలో మనుషులు జీవిస్తూ ఉన్నారు. లోకంలో ఉన్న మనుషుల యొక్క జీవితాలలో తమ యొక్క కుటుంబాలలో కాక ఇక ఇతర సహోదరులతో పాటు వారు ఏం చేస్తూ ఉంటారు, ఒక తాగుబోతు ఏం చేస్తూ ఉంటాడు, ఒక తాగుబోతుతో కలిసి తమ జీవితాలలో ఏం కావాలో తీసుకొని సంతోషంతో వారు తాగుతూ ఉంటారు. మరి ఆత్మ సంబంధంగా మన జీవితాలలో మనం ఇంకా ఎంత ఎదగాలి? ఆత్మ సంబంధంగా మన జీవితాలలో ఏ కుటుంబాలతో మన జీవితాలలో సమాధానకరమైన స్థితిలో నడిపించబడుతున్నా, కొంతవరకు కుటుంబాలతో సమాధానకరమైన స్థితిలో ఉంటారు. ఏదైనా వారి జీవితాల్లో ఏదైనా ఒక పొరపాటో ఏదో ఒక నిందో ఏదో ఒక మీ మీద వేసే పరిస్థితిని బట్టి వారు ఇంకేమనుకుంటారు, వారిని ద్వేషిస్తున్న పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఏం చేయబడాలంటే ఒక కుటుంబముగా మనం ప్రేమించుకునేవారుగా, ఒక కుటుంబంగా మన జీవితాల్లో ఒకరిని ఒకరి బాధను మనం గ్రహించి వారి కొరకు మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే సంఘము ఒకటి కుటుంబంగా కట్టబడే విధంగా మార్చబడాలి.
2 సంఘము ఏం చేయబడాలంటే, ఈ సంఘం అనేది దేవుని యొక్క సావాసము చేత నింపబడినదిగా మార్చబడాలి. ఎలా సావాసము? ఎలాంటి స్థితిలో మనం నడిపించబడాలి? లేఖనాలు చెబుతూ ఉంటాయి. ఏమంటాయంటే, మనము మన సావాసం అయితే ఆ తండ్రితోనూ, కుమారుడైన యేసుక్రీస్తుతో అన్యోన్య సావాసము కలిగిన వారిగా మార్చబడాలని యోహాను పత్రికలో ఉంటది. అంటే మనము సావాసం ఎవరితో నిలబడాలి? ఎవరితో ఉంచుకోవాలి? ఎవరితో ఈ యొక్క స్థితిని బట్టి సావాసముగా నడిపించబడాలి? 1 ఈ సంఘము అనేది కుటుంబంగా మార్చబడాలి. 2 సంఘములో సావాసము చేత నింపబడే విధంగా మార్చబడాలి సంఘం. ఈ సావాసం అంటే ఏమిటి అంటే, మన జీవితాలలో ప్రభువైన యేసుక్రీస్తు మనకిచ్చిన ఇక ఆత్మ సంబంధమైన సేవకుల ద్వారా, ఆత్మ సంబంధమైన క్రీస్తుతో మన జీవితాలను అంటుకట్టబడిన వారిగా మనం మార్చబడాలి. ఆయనతో సహవాసం చేస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు అంటే అక్కడ మాటలంటున్న మాటలు ఏమిటంటే, మన సహవాసం అయితే మన తండ్రితోనూ, కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అంటున్నాడు. ఈ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మన యొక్క సావాసం కలిగిన వారిగా మనం మార్చబడాలి. అలాంటి కృప మన జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి అలా మన యొక్క సావాసం ఆయనతో నింపబడే విధంగా మార్చబడదాం. 3 మన జీవితాలలో ఏం చేయబడాలి అంటే, ఈ 3 ఒకటి మన యొక్క స్థితిని బట్టి మర్చిపోయిన ఒక మాట ఏమిటంటే, సంఘాన్ని ఏ విధంగా పోలుస్తున్నాడు అంటే, 1 స్త్రీగా పోల్చాడు, 2 ఆయన శరీరంగా పోల్చాడు, 3 ఆయన కుటుంబంగా పోలుస్తున్నాడు, 4 ఒక సావాసము చేత నింపబడిన సంఘంగా మార్చబడుతుంది. 4 ఐదోది మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, సంఘముగా కట్టబడాలి. కట్టబడట అంటే, ఈ కట్టబడటలో కూడా ఒక ఐక్యత కనబడుతుంది. కట్టబడుటలో కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆత్మీయత స్థితిలో ఫలించే విధముగా మనం మార్చబడాలి. అంటే ఒక దాని మీద ఒకటి కట్టుకుంటూ మన జీవితాలను నింపుకోవాలి. అంటే ఒకే స్థాయిలో ఉండకూడదు. ఒకే జీవితాన్ని కలిగి ఉండకూడదు. లేఖనాలు బట్టి చూస్తున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, మనము ఒక రాయిగా మార్చబడ్డాం. అంటే కాల్చబడిన రాయి. ఈ రాయి సజీవమైన రాయి అంటది. ఈ రాయి మీద మనం కట్టబడిన వారిగా, అంటే ప్రభువైన యేసుక్రీస్తు అనే సంఘము మన జీవితాల్లో, ఈ యొక్క సంఘానికి మన యొక్క జీవితాలు ఒక మందిరములో ఏ విధమైన స్థితిలో ఒక బిళ్ళ మీద ఒక బిళ్ళ ఏ విధంగా కట్టబడుతుందో, మన ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట మన జీవితాలు కూడా అదే స్థితిలో కట్టబడే విధంగా మార్చబడాలి. ఈ సంఘము అలాంటి పోలికగా చూపిస్తున్నాడు. ఈ సంఘములో అలాంటి స్థితిని నడిపించబడాలి. అంటే ఫలించే అనుభవంలోనికి ఒకే స్థితిలో ఉండకూడదు. ఒకే జీవితాన్ని కలిగి ఉండకూడదు. ఒక అంచెలంచెలుగా అది కట్టబడుతూ, ఎదుగుతూ నడిపించబడే స్థితికి రావాలి. ఎందుకు అంటున్నాడు? ఒక జ్ఞాపకం చేసుకుంటే, సృష్టించిన ఆదాముల యొక్క జీవితాలు, అవ్వాదముల యొక్క జీవితాలు కూడా అదే స్థితిని కలిగి ఉన్నది కదా. ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిందించండి, దానిని ఏలండి అని చెబుతున్నాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నాడు? అంటే వారి జీవితాలు ఆ విధమైన స్థితిలో కట్టబడిన విధముగా వారు ఫలిస్తేనే ఒక మాదిరికరమైన జీవితాలు నడిపించబడుతున్నట్టు. ఆ లేఖనాలు చదువుతూ ఉంటాయి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటది. త్వరగా చదవండి ఎవరైనా ఉంటే. బైబిల్ తీసిన వారు తొందరగా చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఆమేన్. ఇంకా 8వ వచనం చదవండి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చాలండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చెబుతున్న మాటలు ఏమిటంటే, నాలో ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెను. అంటే ఇక్కడ మన జీవితాలు కట్టబడినది స్థితిని ఏమిటంటే, ఒక కట్టబడుట దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, అది కింద నుంచి పైకి ఎదుగుదలగా సాదృశ్యమై ఉన్నది కనుక, దాని పోలికగా ఫలించే విధమైన స్థితిలోనికి మన జీవితాలు నడిపించబడాలి. అలాంటి కృప మన జీవితాల్లో, ఆ విధమైన స్థితిలో మన జీవితాలు నడిపించుకునే విధంగా మనం మార్చబడాలి.
ఈ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చెబుతున్న మాటలో, దానిలో ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని ఆయన ఏం చేస్తున్నాడంటే, దానిలోని పనికిరాని తీగలన్నిటిని తీసి పడవేస్తున్నానంటున్నాడు. ఈ ఫలించే అనుభవం ఎలాంటిది? బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ కలుగుతుంది అంటున్నాడు. తండ్రికి మహిమ మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తుకి మనం శిష్యులుగా మార్చబడతాం. ఆమేన్. హల్లెలూయా. అంటే సంఘముగా మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, ఈ సంఘముగా ఒక సాదృశ్యం ఏమిటంటే, ఒకటి స్త్రీగా పోల్చాడు. 2 క్రీస్తుని యొక్క శరీరముగా మార్చబడింది. 3 మన జీవితాలలో ఒక కుటుంబంగా మార్చబడిన సంఘంగా మార్చబడాలి. 4 మన జీవితాలలో సావాసము చేత నింపబడిన వారిగా మార్చబడాలి. 5 మన జీవితాలలో దేవుని ఎదుట మనము కట్టబడుచున్న ఫలించే అనుభవంలోనికి మన జీవితాలు నడిపించబడాలి. 6వ మాట ఏమిటంటే, మన జీవితాలు ఎలా నడిపించబడాలంటే, ఒక దీపము వెలిగించిన దీపం వలె మార్చబడాలి. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఉంటది. ఏమంటదంటే, మీరు మీ జీవితాలలో దీపము ఎక్కడ పెడుతున్నారు? ఒక దీప స్తంభం మీద పెడితేనే అది అనేక మందికి వెలుగునిస్తుంది. అలాగే మంచం కింద, కొంచెం కింద దేనిని పెట్టరు గదా! అయితే మన జీవితాల్లో కూడా ఈ యొక్క సంఘములో పోలికగా ఏం చేస్తున్నాడంటే, ఒక దీపముగా మనల్ని మారుస్తూ ఉన్నాడు. లేఖనాలు చెబుతూ ఉంటే యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో అనుకుంటా అక్కడ అంటాడు, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. నీకు వెలుగు కలిగి ఉంది. ఆ యొక్క వెలుగు నీ జీవితాల్లో ఏ విధమైన స్థితిలో ఉన్నదంటే, అక్కడ అంటున్నాడు, భూమికి కటిక చీకటి కమ్ముచున్నది, జనములకు ఆ యొక్క చీకటి కమ్ముచున్నది కనుక యెహోవా మహిమ నీ మీద ఉంది. కనుక నీవు ఈ యొక్క జనములకు, ఈ యొక్క భూమి మీద, ఈ యొక్క సమస్తానికి నువ్వేం చేయాలంటే, నీ దీపము అనేక మందికి ప్రకాశించే విధంగా మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే లేఖనాల్లో చెబుతూ ఉంటాడు ఒక మాట ఏమిటంటే, దానియేలు గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం అనుకుంటాను. చదవండి. దానియేలు గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం. చదువుతున్నారండి? ఓకే. సారీ అండి. 12వ అధ్యాయం 3వ వచనం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అన్న మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ అంటున్న మాటలు ఏమిటంటే, నీతి మార్గమున అనేకులు ఎవరు తిప్పుతున్నారో వారు నిరంతరం ప్రకాశించు నక్షత్రాల వలె మార్చబడుతున్నారు. అంటే సంఘమును ఏ విధంగా పోలుస్తున్నాడంటే, ఒక దీపముగా మారుస్తూ ఉన్నాడు. ఒక వెలుగు, ప్రకాశవంతమైన వెలుగుగా మనల్ని చేస్తూ ఉన్నాడు. అయితే ఈ సంఘములో మన జీవితాలు వెలిగించబడే అనేక మంది నీతి మార్గంలో తిప్పించేవారుగా, ఆ యొక్క మార్గమును తిప్పేవారుగా మన జీవితాలు నడిపించబడాలి. ఒకటి, ఆయనకు లోబడి ఉండే విధంగా స్త్రీ ఏ విధంగా మార్చబడిందో అలాంటి స్థితిలో మన జీవితాలు నడిపించబడాలి. సంఘము ఏ విధంగా ఆ యొక్క క్రీస్తునకు శరీరమై ఉన్నదో, ఈ శరీరం ఏం చేయబడాలంటే కళంకమైన, ముడతైన, మచ్చరమైన ఏది లేకుండా ఉండే విధంగా మార్చబడాలి. 3, మన జీవితాలలో కుటుంబం వలె ఒక సమాధానంతో, ఒక కుటుంబం వలె అందరూ కలిసిపోతూ ఆత్మ సంబంధముగా ఈ కుటుంబాన్ని మనం మన యొక్క బాధలన్నిటిని పంచుకుంటూ ఒకరి కొరకు ఒకరు ప్రార్థించేవారుగా మనం మార్చబడాలి. 4 మన యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఆ యొక్క సావాసములో ప్రతి ఒక్కరూ సావాసము చేత నింపబడిన వారిగా మన జీవితాలలో ఆ విధమైన స్థితిలో నడిపించబడాలి. 5, మన జీవితాలలో ఒక ఏ విధంగా ఒక ఇటుక మీద ఇటుక కట్టబడుతుందో అలా కట్టబడే విధంగా మన సంఘము ఆ విధమైన స్థితిలో నడిపించబడేవారుగా మార్చబడాలి. ఈ కట్టబడే స్థితిలో మనం ఎదుగుదలకు ఫలించే విధమైన స్థితిలోనికి మనం టాలీ చేసుకోవాలి, పోలికగా చూపించుకోవాలి. 6, మన జీవితాలలో ఏం చేయబడాలంటే, దీపము వలె వెలిగించిన వారిగా మన జీవితాలు మార్చబడాలి. ఈ దీపము ఏ విధమైన స్థితిలో ఉన్నదంటే, ఒక దీప స్తంభం మీద ఏ విధంగా పెడితే అది అనేక మందికి ఒక వెలుగునిస్తుందో అలాగా మనం మార్చబడాలి. సంఘాన్ని మార్చుకుని ఆ సంఘమును అనేక మందికి ప్రకాశించే వారిగా మార్చబడాలి.
ఎందుకంటే లేఖనాలు చెబుతున్న మాటలు బట్టి జనములకు భూమికి చీకటి కమ్ముచున్నది, జనములకు కటిక చీకటి కమ్ముచున్నది అంటున్నాడు. అంటే ప్రతి మనిషి తమ జీవితాలలో చీకటి సంబంధమైన స్థితిలో నడిపించబడుతున్న పరిస్థితి. ఈ లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట అంటూ ఉన్నాడు పేతురులో, మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, అయితే చీకటిలో నుండి మిమ్మల్ని పిలిచిన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్న వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహమును, ఏర్పరచబడిన వంశమును, దేవుని యొక్క సొత్తైన ప్రజలై ఉన్నారంటున్నాడు కదా. అంటే మనం ఏం చేయబడాలి? ఆయన గుణాతిశయములను ప్రచురపరిచేవారుగా మనం మార్చబడాలి. ఎందుకు అంటే మనం అంతకుముందు మన జీవితం కూడా చీకటి సంబంధమైన పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు తన యొక్క వెలుగులోనికి పిలుచుకొని మనల్ని ఒక దీప స్తంభము మీద ఒక వెలుగుగా మనల్ని మార్చాడు కనుక ఈ వెలుగు అనేక మందికి వెలుగునిచ్చే విధంగా మార్చబడాలి. అక్కడ అంటాడు, ఏమంటాడంటే ఆ యొక్క యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడంటే అక్కడ రాజులు నీ యొక్క హృదయ కాంతిలోనికి వచ్చెదరు అంటాడు. ఆ జనములందరూ నీ యొక్క ఆ యొక్క క్రాంతిలోకి వచ్చేదరు అంటున్నాడు. అంటే మనం ఏ విధమైన స్థితిలో నడిపించబడాలంటే ఒక ప్రకాశవంతమైన దీపం వలె మనం మార్చబడాలి. అందుకే అంటాడు కదా, నరునికి యెహోవా ఆ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడు, ఒక దీపమై ఉన్నదంట నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటున్నాడు. ఆయన పెట్టిన దీపం ఏం చేయబడాలంటే ప్రకాశించబడాలి. ఇది ప్రకాశించబడి అనేక మందికి వెలుగునిస్తూ వెలుగులోనికి నడిపించే విధంగా మార్చబడాలి. కనుక మన యొక్క జీవితాలు ఏ విధమైన స్థితిలో ఉన్నాయో ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి సంఘాన్ని మన యొక్క జీవితాలు ఏ విధమైన పరిస్థితుల్లో నడిపించబడాలో దేవుడు మనకు తెలియజేశాడు. ఈ యొక్క 6 మాటలు మన జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి దేవుని సన్నిధిలో మన జీవితాలను సరిచేసుకుంటూ ఆటి కృప మన జీవితాల్లో సంఘముగా మన జీవితాలు నడిపించబడదుము గాక. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత మాతో మాట్లాడిన మాట బట్టి నీ స్తోత్రాలు. అయ్యా, సంఘమును ఏ విధంగా పోల్చారో మాతో మాట్లాడారు. అయ్యా, సంఘమును ఒక స్త్రీ వలె పోల్చారు నా తండ్రి. అయ్యా, నా తండ్రి, పురుషుడు ఏ విధంగా లోబడినట్లుగా నా తండ్రి నీకు లోబడే ఉండే కృపను మాకు దయచేయండి. మీ సన్నిధిలో సహాయం చేయండి. అయ్యా, నాకు తండ్రి నీ యొక్క శరీరముగా మేము మార్చబడ్డాం. ఈ శరీరము నా తండ్రి పవిత్రతతోను ఎలాంటి మచ్చరం ముడత ఎలాంటి అయ్యా నా తండ్రి ఏమి కలంకము ఏది లేకుండా మా జీవితాలు మేము కాపాడుకుని నీకు అయ్యా అప్పగించుకునే కృపను మాకు దయచేయండి. అయ్యా నా తండ్రి, సంఘం అంటే ఒక కుటుంబంగా మార్చబడాలంటున్నాం. అయ్యా, అటు కృప మా జీవితాలు అందరము మీ తండ్రి కలిసి మెలిసిన వారిగా ఆత్మ సంబంధంగా మా జీవితాలు అందరం అయ్యా ఒక కుటుంబంగా కలిసిపోయి ఒకరి బాధ ఒకరిని చెప్పుకుంటూ అయ్యా నీ సన్నిధిలో ప్రార్థించేవారుగా మా జీవితాలు మార్చుకునే కృపను మాకు దయచేయండి. అయ్యా నా తండ్రి, నీతో సావాసం నడిపించినట్లుగా సహాయం చేయండి. నీ అందు నా తండ్రి మేము ఇంకా సావాసం చేత మా జీవితాలను ఇంకా ఎదుగుతూ మా జీవితాలు నడిపించబడే కృపను దయచేయండి. అయ్యా నీ సన్నిధిలో కట్టబడేవారిగా మా జీవితాలు ఫలించేవారిగా అయ్యా ఫలించటం వల్ల నీకు నా తండ్రికి మహిమ కలుగుతుంది అంటున్నావు. అయ్యా నీకు శిష్యులుగా మార్చబడని అంటున్నాం. అటు కృప మా జీవితాల్లో మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయండి. అలా నా తండ్రి మా జీవితాల్లో అయ్యా నా తండ్రి ఒక దీపం వల్లే మార్చబడ్డాం అంటున్నాం. సంఘం ఒక దీపం అంటున్నాం. ఆ దీపం వెలిగించే విధంగా అనేక మందికి నీతి మార్గంలో మేము తండ్రి తిప్పేవారిగా మా జీవితాలు నడిపించే కృపను మాకు దయచేసి అయ్యా యొక్క దీప స్తంభం మీద అయ్యా నా తండ్రి దీపము పెట్టినట్లుగా కృప చూపించి అనేక మందికి ప్రకాశించినట్లుగా ఈ చీకటిలో నా తండ్రి జనముకు అయ్యాక భూమికి కటిక చీకటి ఈ చీకటి కమ్మి ఉంది అంటున్నాం. జనములకు కటిక చీకటి కమ్మి ఉంది అంటున్నాం. ఈ యొక్క కటిక చీకటిలన్నిటినీ మేము తొలగించే విధంగా మా జీవితాలలో ఈ దీపాల ద్వారా అనేక మంది వెలిగించే కృపను మాకు దయచేయమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.